గోపన్నని చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి గోపీనాథ్ గారిని చూసి అది నాకు ఇప్పుడు అవసరం పడింది. గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని, ఆ ఆశయాలు నెరవేర్చడానికి నేను ముందడుగు వేశాను. మరి మీ బలం ఏంటి? ప్రజలే నా బలం. గోపన్న ప్రజలందరూ నా ప్రజలే కదా. ఆయనకి ఎంత అండగా సపోర్ట్గా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే నేను బయటికి వెళ్ళగలుగుతున్నా, తిరగగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తున్నారు నా భర్త గురించి, ఇది చేశాడమ్మా, అది చేశాడు, మీరు అసలు రావవసరం లేదు, మీరు అడగవసరం లేదు, మా గోపన్నకి మేమే వేసుకుంటామని చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీలో ఆయన చూస్తున్నాం అన్నారా? ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి. మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతున్నారు. పాపని చూస్తే గోపన్న కదిలొచ్చినట్టే ఉంది మాకు. పెద్ద పాప సేమ్ అలాగే ఉంది, మాట్లాడటం కానీ నడవటం కానీ, మళ్ళీ మా గోపన్న మా దగ్గరకు వచ్చాడు అని సంతోషంగా అనుకుంటున్నాను. అయితే పిల్లలు పెద్దగా అయ్యే వరకు తల్లి బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన లేరు, మీరేమో ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి. ఎలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? మీరు అన్నది నిజమే, పిల్లలకి తండ్రి కావాలి, కానీ ఎవరు ఊహించంది జరిగింది. అది మేము ఎప్పటికీ తేరుకోలేము. మా పిల్లలకు కూడా అండపోయినట్టే, మాకు ఇంటి మొత్తానికి పెద్ద దిక్కుపోయినట్టే. కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలామంది ఎన్ని చేసినా కూడా మేము ఒక ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. నా భర్తే నన్ను నడిపిస్తున్నాడు, ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాము. సో మీరు గోపన్న గారికి ఎంత వెన్నుదన్నుగా వెనకాల ఉండి మీరు ఆయన్ని ముందుకు నడిపించారో, ఇప్పుడు ఆయన తర్వాత మీరు జనాల మధ్యలోకి రావాల్సి వచ్చింది. అసలు మీరు రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచన వచ్చిందా మీకు ఇంతకుముందు? ఎప్పుడూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అసలు గోపీనాథ్ గారు ఇలా అవుతుందని కానీ ఇట్లా మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, ఊహించుకోలేదు. ఊహించుకోని సంఘటన జరిగింది. ఒక్కసారి గోపీనాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నా. అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు. సో ఈ బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాకు? చెప్పేవాళ్ళు. ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా, మనం కొడుకులా చూసుకునేవాళ్ళు. అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు, నాతోనే చేయించుకునేవాళ్ళు. యాక్చువల్లీ ఈయన కృష్ణ ఫ్యాను, కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. పార్టీ అన్న ఎన్టీఆర్ గారు, ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పనిచేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. అది ఇక్కడి నుంచి ట్రైన్లో వేసి, చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. ఆ టైంలో కరుణానిధి గారు ఈయన్ని అడిగారంట, కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా, ఇదంతా ఎవరు చేస్తున్నారని. అంటే నువ్వు నా దగ్గరకు వస్తావా, ఎంత కావాలంటే అంత ఇస్తానంటే, నేను డబ్బు కోసం పనిచేయట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే నాకు అభిమానం, పార్టీ అభిమానం, ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పారు. ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం. తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు. 2016లో పార్టీ మారిన తర్వాత, బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు, రారు అని చెప్పేవాళ్ళు. నాకు చాలాసార్లు చెప్పారన్నమాట. చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను, ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు. అసలు ఈయన అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతోంది. చెప్పేవాళ్ళు, కేసీఆర్ గారు అంటే నాకు, నన్ను ఒక ఆత్మీయుల్లా చూసుకునేవాళ్ళు, ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే, ఒక తండ్రిలాగా. అంటే అంత అభిమానించేవాళ్ళు, అంత అనుకునేవాళ్ళు, మాతో చెప్పుకునేవాళ్ళు.
మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు. ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు. ఆ అభిమానం నాకు ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు. అందుకే చెప్పారని. అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని. ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు అనుకున్నారు. అంటే ఒక కుటుంబంలో అనుకున్నారు. కేసీఆర్ గారికి ఎంతలా దగ్గరయ్యారో గోపీనాథ్ గారు, మరి ఆ రేంజ్ ఆ స్థాయిలో మీరు కూడా పార్టీకి అంత విధేయతగా మీరు ఉండగలరా? పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది. ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది. మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను. ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను. మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి, చూస్తూ ఉన్నారు నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగక ముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి. అన్న ఈ రోడ్డు వేశారు, ఈ వాటరు, ఈ కరెంటు, ఇవన్నీ అన్నే చేయించారు. ఎన్నో 30 సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా ఎవరూ చేయలేని అన్న చేసి పెట్టారు మాకు. మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము, ఆ దిక్కు పోయింది. మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి? మేము ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి? అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు, ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు. ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు. నేను చెప్పాను, మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను, మీకు పనులు చేసి పెడతాను. గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను. మీరు తప్పక రాజకీయాల్లోకి వచ్చారు అనే వాళ్ళకి సూటిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను. ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా? తప్పకుండా వెళ్తాను. భయం అనేదే నాకు ఎప్పుడు మొదటి నుంచి లేదు. నేను నేర్చుకున్నదే అది, భయపడకూడదు ఎప్పుడు ఎవరికి అని. వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకి అండగా ఉన్నాడో, ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు, అదే ప్రజలు అందరికీ నేను ఒక సునీతమ్మలా అండగా ఉంటాను. ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు. అలాంటిది ఇద్దరు ఆడవాళ్ళమే అయితే సమస్య ఉండదు. అక్కడ ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు, నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి, అన్నకంటే అన్నీ చెప్పలేము. ఆ విషయం కూడా నాతో చాలామంది చెప్పారు. అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం, 2 చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము అని చాలామంది చెప్పారు నాకు ఆ మాట. నేను కూడా భరోసా ఇచ్చా, అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు, నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు, నేను ఆ సమస్య తీరుస్తాను, మొహమాట పడొద్దని చెప్పాను. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మన ఇళ్ళలో ఎవరైనా పెద్దవని, చిన్నవని, పిల్లలవని ఏదన్నా బాధ కలిగినప్పుడు అమ్మ అని అనుకుంటారు. అమ్మకే చెప్పుకోవాలనుకుంటారు ఫస్ట్, సెకండే నాన్న. అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మలా ఉండాలని అనుకుంటున్నాను, అవుతాను. ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. అయితే ఒకవైపు మాగంటి గోపీనాథ్ గారి చరిష్మా, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి మీరు ఎలా ఎదుర్కొంటారు? మీ ప్లాన్స్ ఏంటి? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి, ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి ఆయన చేతులతో ఆయనే ఇచ్చేవాళ్ళు. ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి. ఆ నమ్మకం నాకుంది.